అందరికీ నమస్కారం। ఈరోజు మన జగిత్యాల యూట్యూబ్ ఛానల్లో టాటాకి పుర్రెలకు సంబంధించిన వీడియోతో మేము ముందుకు వస్తున్నాము। మన తెలంగాణలోనే ప్రముఖమైన టాటాకి పుర్రెల తయారీ కేంద్రం మన జగిత్యాల నడిబొడ్డులో తీన్కని వద్ద ఉన్నది। వీళ్ళు చాలా సంవత్సరాలుగా టాటాకి పుర్రెలు తయారు చేస్తూ ఎన్నో రకాల వెరైటీ పుర్రెలతో మన ముందుకు వస్తారు। ఈ పుర్రెల ప్రత్యేకత ఏంటి అంటే వీటికి కొమ్ములను నిజమైన జంతు కొమ్ములను వాడతారు। ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తాతయ్య గారు కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ప్రస్తుతానికి ఆ వివరాలను మన ముందుకు తీసుకురావడం కోసం ఈరోజు ఈ వీడియో ద్వారా మేము మీకు అందిస్తున్నాము। నమస్కారం తాతయ్య గారు, మీ పేరేంటి? నా పేరు లక్ష్మీనారాయణ। మా మా కుల వృత్తి నకాశి। మేము దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాము। పట్టేప్పుడేమో గ్రామ దేవతలు ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మలకు రంగులు పెడతాము। ఆవిడ వాహనాలు బ్రహ్మోత్సవాలు అప్పుడు వాహనాలు గరుడ వాహనము, హనుమంత వాహనము, సూర్య వాహనము, చంద్ర వాహనము, ఏనుగ వాహనము, దసరా నవరాత్రులు అప్పుడు అవి చేస్తాము। ఇక పట్టేప్పుడేమో పీర్ల పండుగ వచ్చిందంటే పెద్ద పుర్రెలు అవి చేస్తాము। మళ్ళీ ఆ తర్వాత గణేష్ నవరాత్రులు అప్పుడు ఇవి పంపేటప్పుడు ఈ తాటాకు పుర్రెలు ఇవి తయారు చేస్తాం। 6 నెలల ముందే తయారు చేస్తాం బాబు। మా కుల వృత్తి దీని మీద మా బ్రతుకు ఆధారపడి ఉన్నది అంతే। ఇంతకు మించి మాకు వేరే ఏ పని రాదు, ఇదే పని మీద బ్రతుకుతున్నాం మేము। ఓకే తాతయ్య గారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పుర్రెలను తయారు చేస్తున్నారు? నాకు ఇప్పుడు 78 సంవత్సరాలు। నేను 12 సంవత్సరాల నుంచి మా అన్నయ్య ద్వారా ఈ పని మా నాయన కాడికి వెళ్ళి నడుతుంది, కానీ మా చిన్నతనంలో మా నాయన పోయిండు। మా అన్నయ్య ద్వారానే ఈ పని నేర్చుకున్నా। తనదే ఇదంతా మా అన్నయ్య। అంటే గత 100 సంవత్సరాలుగా చేస్తున్నట్టు దగ్గర దగ్గర మా నాయన అక్కడి నుంచో పని, ఇది అక్కడి నుంచో నడుతుంది, కానీ ఈ 20-25 సంవత్సరాల నుంచి ఈ పని బాగా అయిపోయింది। ఈ టాటాకి సంబంధించిన పుర్రెల వర్క్ అనేది గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు। మీరు ఇప్పుడు చూడొచ్చు ఎన్నో రకాల డిజైన్స్ ను వీళ్ళు అందిస్తున్నారు। ఓకే తాతయ్య గారు, వీటిని తయారు చేయాలంటే ఎలాంటి విధానం ఉపయోగిస్తారు? ఇది మేము చింతగింజల పౌడరు, కట్టె పొడి కలిపి చేస్తాం। చింతగింజల పౌడర్ను ఉడకబెట్టి చింతముగా తయారు చేసి ఆ పిసికి ఇది సాయంత్రం మీద తయారు చేస్తాం అన్నట్టు। ఇది ఎన్నోసార్లు పలుకుతుంది, దాన్ని మళ్ళా పెట్టుకుంటా తాపకింత కొద్ది రోజు ఒకసారి అయ్యే పని కాదు, బాగా తాత్పర్యం అయ్యే పని। అందుకే దానికి వెళ్ళి ఇది చేస్తాం। దీన్ని చేసిన తర్వాత బట్ట పొర, కాగితం పొర వేసిన తర్వాత రంగులు పెడతాం, శుద్ధ పూసి మళ్ళీ ఆయిల్ పెయింట్ తోటి తయారు చేస్తాం ఇవన్నీ। తాతయ్య గారు, ఇప్పుడు ఈ కొమ్ములు ఉన్నాయి కదా, వీటిని ఇవి రియలిస్టిక్ గా ఉన్నాయి, ఏ కొమ్ములు ఇవి? ఇవి గొర్రె కొమ్ములు బాబు, గొర్రె పొడేది। మేము అక్కడికి వెళ్ళి ఆదిలాబాద్ నుంచి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు తెస్తే మేము కొనుక్కొని తయారు చేస్తాం అన్నట్టు। అప్పుడు కొన్ని ఇక్కర్స్గా దొరుకుతాయి, వాళ్ళ దగ్గర తీసుకొని ఇవి తయారు చేస్తాం అన్నట్టు। ఓకే తాతయ్య గారు, ఇప్పుడు మీరు ఈ వర్క్ చేయట్లేదు, మీ కొడుకులకు నేర్పించారా? మీ కొడుకులు చేస్తున్నారా? అంతే, ఇక నా కొడుకులు 2 కొడుకులు చేస్తారు, నా మనమనసుగా తయారు చేస్తున్నాడు, ఇదే పని। తాతయ్య గారు, మీ ద్వారా ఈ టాటాకి పుర్రెల ప్రత్యేకతను ఒకసారి మన జగిత్యాల యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు తెలపండి। అంటే తెలంగాణలో మీరు మాత్రం ప్రత్యేకంగా చేస్తున్నట్టు తెలిసింది, అలాంటి ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పండి। ప్రత్యేకత అంటే బాబు, మా కుల వృత్తి ద్వారా పెద్ద పుర్రెలు ఇవి మళ్ళా పోచమ్మ కాళ్ళు పెట్టే గుర్రాలు, పెద్దమ్మ తయారు చేస్తాం। అవిసుగా అది ఏది ఆషాఢ మాసంలో పోతాయి అవి గుర్రాలు, కానీ పెద్దమ్మలు, ఇక చీలికలు ఇవన్నీ తయారు చేస్తాం। కర్రతో తయారు చేస్తాం, పొన్ని కర్రతో తయారు చేస్తాం। ఇప్పుడు పొన్ని కర్ర చక్క దొరుకుతలేదు మాకు, మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ తోటి గుర్రాలు, చీలికలు అవి దాని మీద చేసుకొని ఆధారపడి బ్రతుకుతున్నాం అంతే। ఓకే అండి, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్।